నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు ఇది ఈనాటి సమస్య కాదు. పురాణాల్లో కూడా మనం ఇలాంటి సంఘటనల గురించి విన్నాం. నేటి ఆధునిక సమాజంలో కూడా నిత్యం ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని చట్టాలు తయారు చేసినా కూడా సమాజంలో పాతుకుపోయిన ఈ అలనాటి సమస్య పరిష్కారానికి అవ్వట్లేదు. ఇవాళ మనం గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ క్యాంపస్ పై విద్యార్థులతో మాట్లాడబోతున్నాం. నేను శక్తి అంటే ఏమిటి, నాలోనూ యుక్తి ఉంది, నాలోనూ శక్తి ఉంది, శక్తికి ఆదిని నేనే, ఆది శక్తిని నేనే అని ప్రతి అమ్మాయి చాటుకోవడం అంటే ఇలాంటి సమస్య నేపథ్యంలో ఎలా చాటుకోవాలి, ఏం చేయాలి, ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి, సమాజం అంతా కూడా ఇటువంటి ఒక వాతావరణం సృష్టించాలంటే ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఏం చేయాలి, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. నేను శక్తి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడబోతున్నాం. మొట్టమొదటి ఎవరు మాట్లాడతారు? నువ్వు చెప్పమ్మా, నీకు జరిగిన సంఘటన కానీ నువ్వు చూసిన సంఘటన దీని గురించి చెప్పు. ఎలా ఉంది, ఈ సమస్య ఉందంటావా? మై నేమ్ ఈజ్ సాయి శ్రీ అండ్ ఐఎమ్ ఫ్రమ్ కడప. నేను బస్లో వెళ్ళేటప్పుడు వెనకాల సీట్లో ఒక జెంట్ కూర్చొని ఉన్నారు. నార్మల్గా నైట్ లైట్స్ ఆఫ్ చేశాక ఐ థింక్ దెర్ ఈజ్ ఎ హ్యాండ్ స్క్రాలింగ్ ఆన్ మీ, బట్ దట్ ఈజ్ ఎ హ్యాండ్ ఆఫ్ దట్ జెంట్. I just fold his hands and say, what are you doing like this? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయొద్దు అని చెప్పి గట్టిగా అరిచాను. అప్పుడు తను నన్ను ఫేస్ చేయలేకపోయాడు. తర్వాత మార్నింగ్ తన ఫేస్ చూడాలనుకున్నాను, ఎవరు ఇలా చేస్తున్నారు అని. బట్ తను కవర్ చేసుకున్నాడు తన ఫేస్ని. ఐ థింక్ ఇలా ఉంటే బెటర్, అంటే కొంచెం బోల్డ్గా మనం ఉంటే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు అని నా ఒపీనియన్. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు బస్సులో? మా కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా జరిగింది బస్లో. వినడానికి చిన్న సంఘటనలా అనిపిస్తుంది, బహుశా ఏముంటుందిలే ఈ మాత్రం అనిపిస్తుంది, కానీ జరిగినప్పుడు మాత్రం ఇట్ కెన్ బి రియలీ బ్యాడ్, ఆక్వర్డ్ అండ్ చాలా ఒక విధమైన జుగుప్స కలిగే సంఘటన ఇది. నీకు భయమే లేదా అప్పుడు? అంటే నేను వెళ్ళి తిరిగి అడిగితే మళ్ళీ ఆయన ఏమైనా చేస్తాడని అనిపించలేదా? అంటే మా డాడీ గురించి చెప్పాలి ముందు. మా డాడీ నన్ను చిన్నప్పటి నుంచి చాలా బోల్డ్గా పెంచారు. నా పేరు గఫర్ అండి, మాది విజయవాడ. ఈ సంఘటన మా అక్కకి జరిగింది. ఇప్పుడు ఈ సంఘటన నేను ఇక్కడ చెప్పకపోవడం అంటే మా ఫ్యామిలీకి పరువు పోద్దని ఇలాగా నేను చెప్పకపోవడం అంటే చాలా తప్పు. మీ అందరికీ తెలియాలి ఇక్కడ, మీరందరూ అలా చేయకూడదు. మా అక్క చాలా సెన్సిటివ్ అండి. మా అక్క మిలీనియం ఎక్స్ప్రెస్లో వస్తుంది చెన్నై ఎగ్మోర్ టు విజయవాడ. పెళ్లి చూపులు పెట్టుకున్నాం మేము. మా అక్కని నార్థన్ కుర్రోళ్ళు నలుగురు కలిసి పాట పాడడము, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేయడము, ఇవన్నీ చేయడం వల్ల చాలా భయపడింది. కరెక్ట్గా సింగరాయకొండలో హాల్ట్ ఉంది, ఆ ట్రైన్కి ఆగబోతుంది. ఇంతలోకి చైన్ లాక్కుండానే ఆవిడ దూకేయడం అనేది జరిగింది. ట్రైన్ నుంచి దూకేసింది మా అక్క. బాగా గాయాలేని రాజీవ్ గాంధీ హాస్పిటల్లో ఆవిడకి ట్రీట్మెంట్ జరిగింది. పెద్దగా గాయాలు తగలకపోవడం వల్ల ఆవిడ బాగానే ఉన్నారు. మీరు ఇలాగ బోల్డ్గా ఉండాలి అక్కలాగా. అక్క ఇందాక చెప్పింది కదా, అక్క చాలా బోల్డ్గా ప్రవర్తించారు. అక్క ఎలా ఉంది ఇప్పుడు? అక్క కోలుకుందా ఇప్పుడు? కోలుకుంది. ఎంతకాలం క్రితం జరిగింది గఫార్? డిసెంబర్ మొన్న 2017. నీకేమనిపించిందమ్మా ఒక పౌరుడిగా? ఇలా చూసి కోపం వచ్చిందా? ఏమనిపించింది నీకు? ఇంతకుముందు ఇన్ని సంఘటనలు జరిగినా కానీ నాకు ఏమనిపించేది కాదు. మా ఫ్యామిలీలో ఇలా జరిగేసరికి నాకు చాలా కోపం వచ్చింది. చాలా ఏమైనా పట్టుకోగలిగారా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి? పోలీస్ పట్టుకున్నారు. యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఎవరు రెస్పాండ్ కాలేదు. అదే మన తెలుగు సైడ్ వాళ్ళు ఎవరైనా నార్థన్ సైడ్లో ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళందరూ కలిసి చాలా కొడతారు, చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు అక్కడ పబ్లిక్ అంతా కూడా. ఇక్కడ రియాక్ట్ అవ్వకపోవడం అనేది నాకు చాలా బాధ కలిగించింది. చాలా గఫార్, నిజంగా నీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. నువ్వు నీ అత్యంత వ్యక్తిగత విషయాన్ని పంచుకున్నందుకు చాలామందికి బోల్డ్ అంత విషయం అర్థమవుతుంది, అంటే ఎలా ఉంది సమాజం అని చెప్పి. గఫార్ కూడా అభినందనలు తెలపాలి, ఎందుకంటే నా పేరు జోనా, నేను కర్నూలు నుంచి వస్తున్నాను. రీసెంట్గా ఒక 2 weeks or 3 weeks బ్యాక్ సేమ్ నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఇంటికి వెళ్తుంది కాలేజ్ నుంచి. కాలేజ్ ఒక యాక్టివిటీ అయిన తర్వాత లేట్ అయ్యి తను ఇంటికి వెళ్తుంది ఆటోలో. ఒక ఓల్డ్ మ్యాన్ తను చెప్పింది ఏంటంటే అప్రాక్సిమేట్లీ కొంచెం ఏజ్ కలిగిన ఒక మనిషి చేసాడు ఫస్ట్. సో ఇప్పుడు తను ఏం చేయాలో అర్థం కాక పక్కకి వెళ్ళి కూర్చుంది. ఆ ఆటో దిగేసి ఇంకో ఆటో ఎక్కింది. సో ఇట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రతిసారి ఎవరో ఒక అమ్మాయి ఇలా బాధపడుతూనే ఉన్నారు. ఒకటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి అమ్మాయి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, చాలా లాస్ ఉన్నాయి, చాలా షీ టీమ్స్ ఉన్నాయి. ఎక్కడికైతే వాళ్ళు వెళ్ళి వాళ్ళ వాయిస్ని రేజ్ చేయగలుగుతారు. ఎలా అంటే వాళ్ళకి కలిగిన దాన్ని చెప్పకపోవడం వల్ల
చాలా చాలా ఇన్సిడెన్సెస్ అలానే ఉండిపోతున్నాయి. సో ఎప్పుడైతే వాళ్ళు బయటికి వచ్చి ఇలా రిపోర్ట్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్డ్గా ఉండి రిపోర్ట్ చేయడం వల్ల ఇంకా జరగకపోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్డ్గా ఉండి ఏదైతే జరిగిందో అది వెళ్ళి లైక్ లా దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 16 చాలా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి విచ్ సేఫ్ గార్డ్ ద విమెన్ రైట్స్. ఇవన్నీ దే హ్యావ్ టు గో అండ్ దే హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఆర్ మేక్ యూజ్ ఆఫ్ ద లాస్ దట్ ఆర్ ప్రెసెంట్. అప్పుడే ఒక చేంజ్ అనేది బయటకు వస్తుంది. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ జోనా ఫర్ షేరింగ్. ఇప్పటి వరకు 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సంఘటనలు చూసాం. ఒకటి వ్యక్తిగతంగా తనకే జరిగిన సంఘటన, తన సోదరికి జరిగిన సంఘటన, ఇక్కడ తన ఫ్రెండ్కి జరిగిన సంఘటన, అండ్ ఎలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రెస్పాండ్ అయ్యారు. చెప్పమ్మా, నీ పేరేంటి? సుష్మా మేడం. సుష్మా, నీ పేరు? ఫ్రమ్ రాజమండ్రి మేడం. రాజమండ్రి, చెప్పమ్మా. నాకు జరగలేదు మేడం, నేను చూడలేదు. కానీ మొన్న మా విజ్ఞాన్ తరపున ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళాం మేడం. విలేజెస్కి వెళ్ళాము. అక్కడ 8th క్లాస్ వరకు చదివి ఒక మామూలుగా ఇంటి హౌసెస్కి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని క్లియర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి చదువు తను చాలా బాగా చదువుతుంది మేడం, కానీ 10th క్లాస్ తర్వాత ఆపేశారు. అడిగాను మేడం, అంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనుక్కుంటున్నప్పుడు అడిగాను మేడం ఎందుకు ఆపేశారని. అడిగితే ఆ అమ్మాయి అక్క నాకు చదువు అంటే చాలా ఇష్టం అక్క, కానీ ఇంట్లోని మానిపించేశారు అక్క అంటే. అడిగాను మేడం ఎందుకు ఆంటీ అలా మానిపించేశారు, తనకు చదువు అంటే ఇష్టం అంట కదా అంటే. ఆంటీ అన్నారు మేడం ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేస్తారమ్మా, ఇక్కడ పంపిస్తే మా ఊర్లో స్కూళ్ళు ఉండవు, కాలేజీలు ఉండవు, పంపిస్తే పట్టణంకి పంపించాలి, బస్సులో వెళ్తారు, లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. తనకు ఒకసారి ఇష్యూ జరిగిందంట మేడం. సో ఆ లేనిపోని ఇష్యూస్ వల్ల ఇవన్నీ మేము ఎక్కడ పడతాం, రేపు ఎక్కడో పెళ్లి చేసి పంపించేసేదే కదా అమ్మాయి అంటే. అది మేడం యాక్చువల్లీ అది వినగానే ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ మేడం. రియల్లీ. అమ్మ పేరు, నాన్నగారి పేరు కెమెరాలో చూసి చెప్పి థ్యాంక్స్ చెప్పు. మా మమ్మీ పేరు జే సత్యవేణి, మా డాడీ పేరు జే రామ్ ప్రకాష్. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. అమ్మాయిలు మీ చెల్లిలో ఉంటారు, మీ మమ్మీలో ఉంటారు, ఎందుకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోరు అని. ప్రతి పేరెంట్ కూడా తన అబ్బాయిలకి అమ్మాయి నీ చెల్లి నీ అక్క అని చెప్తే వాళ్ళు ప్రతి ఒక్కరిని అలా చూస్తే ఇలాంటి ప్రాబ్లమ్సే రావు మేడం. అసలు చాలా మంచి పాయింట్ చెప్పావు తల్లి. ఈ అమ్మాయి కంటతడి పెట్టేసింది, కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. మా అమ్మ నాన్న నన్ను చదివిస్తున్నారు, నాకు ఎంత అదృష్టం అని చెప్పి. ఎందుకంటే తను చూసిన ఒక సంఘటన, ఒక అమ్మాయికి ఏవో ఇలాంటి చెల్లాచెదురు సంఘటనలు అక్కడక్కడ అల్లరి చిల్లరి మూకలు ఎవరన్నా వచ్చి ఏడిపిస్తారని చెప్పేసి చదువే మానిపించేశారట. అంటే దీని పర్యవసానాలు ఎంతవరకు వెళ్తున్నామని అర్థం చేసుకోవచ్చు. ఏముంది, పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టేయాలి, ఇలాగే ఉంటుంది ఆలోచన. అమ్మాయికి చదువు చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం, స్వావలంబన సాధికారత అవసరం అని గుర్తించట్లేదు ఈ సామాజిక సమస్యల వల్ల. అందుకే దీని గురించి మాట్లాడాలి. హూ ఎల్స్ వుడ్ లైక్ టు టాక్? యూ వుడ్ లైక్ నాదియా, రైట్? యా నాదియా, టెల్ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాక్షి వాళ్ళని అండ్ విజ్ఞాన్ వాళ్ళని మాట్లాడడానికి ఆపర్చునిటీ ఇవ్వడానికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఇన్సిడెంట్ నాకు జరగలేదు, నేను చూశాను. సో 2 years బ్యాక్ నేను హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రావెల్ చేస్తున్నాను. ఐ వాజ్ ఇన్ ద ఫ్లైట్ అండ్ ఆ రోజు నా పక్క సీట్లో ఒక అమ్మాయి, తను విండో సీట్లో కూర్చుంది, పక్కన ఒక ఆయన కూర్చున్నారు. తను ఆ అమ్మాయిని టచ్ చేస్తూ అండ్ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడం అలా చేస్తున్నారనమాట. ఆ అమ్మాయి చాలా వీక్గా ఉంది, చిన్న అమ్మాయి, తను మాట్లాడలేకపోయింది, తను ఏం చేయలేకపోయింది. అండ్ నేను పక్క ఉన్నాను అండ్ ఐ థాట్ ఐ షుడ్ టాక్. నేను మాట్లాడాలనుకున్నాను అండ్ నేను చాలా బోల్డ్గా మాట్లాడాను వాడితో. అండ్ ఐ సెడ్, నేను మొహం మీద ఏం చేస్తున్నారు మీరు, అసలు మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అని నేను మాట్లాడాను. అండ్ ఎయిర్ హోస్టెస్ని పిలిచి వాళ్ళ సీట్ కూడా మార్పిచ్చేసాను. సైలెంట్గా ఉన్నా లేకపోయినా, పక్కన ఎవరన్నా ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితుల్లో ఒక అమ్మాయిని ఎవరు అలా ట్రీట్ చేయకూడదు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ నాదియా. చూసారు కదా ఎన్ని బయటపడుతున్నాయి. అంటే ఇదేదో ఒక అకాడమిక్ టాపిక్, ఏదో పుస్తకాల్లో చదువుకుంటాంలే, ఏదో స్లోగన్లు చూస్తాం, కొటేషన్లు చూస్తాం అనుకుంటాం. సీ హౌ మెనీ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టుడే, వాళ్ళకైన సంఘటనలు, వాళ్ళు చూసిన సంఘటనలు. ఇజంట్ ఇట్ డిస్టర్బింగ్? ఇంకెవరన్నా చెప్తారా మీకైనా వ్యక్తిగత సంఘటన? చెప్తావమ్మా, నువ్వు చెప్పు. నీ పేరేంటి? మౌనిక. మౌనిక, చెప్పు. ఇది నా ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్. తను వాళ్ళ పేరెంట్స్కి చాలా దూరంగా ఉండి చదువుకుంటుంది. తనకి ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు తన కాలేజ్లో. ప్రపోజ్ చేసినప్పుడు చాలా హెరాస్ చేస్తుంటే కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చినందుకు తనని 6 months డీటైన్ చేశారు ఆ అబ్బాయిని. డీటైన్ చేసినప్పుడు తను చాలా గడ్డి పెంచేసుకున్నాడు తన మీద. అంటే చాలా కోపం పెట్టేసుకుని ఆ అబ్బాయికి తెలిసిన ఒక అమ్మాయితో, వాళ్ళ రూమ్మేట్తో ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు వీడియో షూట్ చేపించి ఆ అబ్బాయికి పంపించుకొని చాలా, అంటే ఎంత ఏడ్పించాడంటే అమ్మాయికి వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ మమ్మీ
చెప్తే తట్టుకోలేరు అనమాట. ఇంకా తనలో తనే చాలా సఫర్ అయ్యి, నేను తను చాలా బెస్టీ, తను నాతో అసలు ఏడవని రోజు అంటూ ఉండేది కాదు. 6 months తను ఏడిపిస్తూనే ఉంటే ఇంకా లాస్ట్కి ఏం చేయలేక నేను చచ్చిపోతా అలా అని చెప్తే నేను తను చాలా మోటివేట్ చేసి మా నాన్నగారితో మాట్లాడిపించి వాళ్ళ బాబాయ్ వాళ్ళతో పోలీస్ కంప్లైంట్ ఇప్పించి వాళ్ళ వీడియోని తీసుకొని ఇంకా తన పేరెంట్స్కి కంప్లైంట్ ఇప్పించాము. మంచి పని చేశావు తల్లి. కాదు, ఒక విషయం చెప్పు, అమ్మాయి అంత ఎందుకు వెయిట్ చేసింది, ముందే ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు, భయపడిందా? తను ఇంకా షేర్ చేసేస్తాను, మొత్తం వీడియో పాస్ చేస్తాను పోలీసులు చెప్తే అని చెప్పి ఏడ్పించినప్పుడు తను చాలా ఏడ్చింది, ఇంకా ఏం చేయలేకపోయింది. దిస్ ఇస్ అ వెరీ అంటే జెన్యున్ సమస్య ఇది. తిరగబడాలని మనమే చెప్తాం, కానీ తిరగబడితే ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళన ఉంటుంది. ఎవరైనా చెప్తారా తిరగబడాలా వద్దా? కెన్ వి అప్లై అ బ్లాంకెట్ రూల్ టు దిస్, ఆర్ వన్ షుడ్ బి ఇంటెలిజెంట్ అండ్ టేక్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్? ఏమనిపిస్తుంది? నా పేరు అమూల్య అండి. మనకి ఏదైనా జరిగినప్పుడు బయట పడాలి, పడకపోతే నలుగురికి తెలియదు. అది కాకుండా ఓకే మనం అపోజ్ చేస్తే ఏమవుతుంది, మనకి సాల్వ్ అవుతుంది. అండ్ మనం బయటికి వచ్చి చెప్తే లైక్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేయడం చూసాం, 10 మంది వచ్చారు. అలా మనం స్టార్ట్ చేస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనం చేంజ్ తీసుకురాగలిగితే ఆబ్వియస్గా అది అలా పెరుగుతుంది. సెక్షువల్ హరాస్మెంట్ అనేది నా వరకు బాడీకి మాత్రమే జరిగే ఇంజూర్ కాదు. ఏ మేల్ గివింగ్ ఇంజూర్ టు ఫీమేల్ ఇస్ నాట్ ఏ సెక్షువల్ హరాస్మెంట్. సెక్షువల్ హరాస్మెంట్ అన్నది ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. కొడుకుని ఎక్కువ చూసి కూతుర్ని తక్కువ చూడడం, లేకపోతే కాలేజ్లో అబ్బాయిలకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి అమ్మాయిలకి సెకండ్ ప్లేస్ ఇవ్వడం, ఇలాంటివి ఒకప్పుడు జరిగాయి. కానీ ఇప్పుడు జరగకపోయినా ఇలాంటివి జరగడమే మనకి సెక్షువల్ హరాస్మెంట్. సో అవన్నీ అవాయిడ్ చేసి గివ్ ఫ్రీడమ్ టు గర్ల్ హూ కెన్ డీల్ ఆల్ దిస్. నేను శక్తి అని సాక్షి కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ వాట్ ద ఛానల్ టుక్ ఇనిషియేటివ్. ఇప్పుడు మురళీకృష్ణ చెప్పిందే తను కూడా చెప్పింది, బలహీనుడిపై బలవంతుడు చూపించే ప్రతాపమే లైంగిక వేధింపు. ఇది కేవలం ఏదో నిజంగా అమ్మాయిని చూసి లైంగికంగా మాత్రమే కాదు ఆ వేధింపు, మానసికంగా కూడా వేధింపు అవుతుంది. నీ పేరేంటమ్మా? నా పేరు సాధన మేడం. కొండకి కూడా గుండె పగిలే లాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ సిస్టర్ గురించి కావచ్చు, తను డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు ఏ అబ్బాయిలు కదా ఆ జెండర్కి అనిపించదా, సరే నా తల్లి ఒక అమ్మాయి, నా చెల్లి ఒక అమ్మాయి, నాకు పుట్టే కూతురు ఒక అమ్మాయి, అందరూ అమ్మాయిలు ఏడిపించిన జస్ట్ 1 second ఒక్కసారి ఆలోచించి మీ స్టెప్ వేస్తే మంచిది. ఇంకోటి ఏంటంటే అంటారు అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ అది ఇది అని. అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్లో ఏముంది, మీరు చూసే చూపులో మీరు తేడాగా అలా చూడకుండా మీ యాటిట్యూడ్ని మార్చుకొని ఓకే దే ఆర్ గర్ల్, దే కెన్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఎందుకు ఇలానే, సో అక్కడ చేంజ్ రావాలి. మ్యామ్ విన్నారు సంఘటనలు, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ హార్ట్ రెంచింగ్. ఏమనిపిస్తుంది మీకు? 21st centuryలో స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే అవగాహన బాగానే పెరిగింది. పర్టికులర్లీ నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేషన్ వైడ్ ప్రొటెస్ట్ రోజు టీవీలోనూ చూడటం వల్ల, న్యూస్ పేపర్స్లో చదవటం వల్ల స్టూడెంట్స్కి అవగాహన బాగానే ఉంది. తల్లిదండ్రులు కూడా ఇలాంటి సందర్భాల్లో ఇలా రెస్పాండ్ అవటం అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం చాలా అవసరం. ఇప్పుడు పరిస్థితుల్లో అర్ధరాత్రి ఒక్కళ్ళే వెళ్ళేటప్పుడు ఎవరైనా దాడి చేస్తే ఆ టైంలో ఎదురు తిరిగి వాళ్ళతో ఫైట్ చేసే కన్నా కూడా ఇట్ ఈస్ బెటర్ టు రిట్రీట్ అండ్ క్విక్లీ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్లేస్. ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒంటరిగా వెళ్తున్నప్పుడు బాగా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలో ఒక 4-6 వచ్చి ఏడిపిస్తుంటే అక్కడి నుంచి అక్కడ తిరగబడాలి కదా, నేను శక్తిని అని చెప్పి అక్కడ ఫైట్ చేసే ప్రయత్నం చేస్తే ఇట్ మే నాట్ బి యువర్ బెస్ట్ స్ట్రాటజీ. యువర్ బెస్ట్ స్ట్రాటజీ మే బీ ట్రై టు గెట్ హెల్ప్. కాబట్టి స్ట్రాటజిక్ థింకింగ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు మీ స్పందన ఎలా ఉండాలి అని ఒక అంచనా వేసే శక్తియుక్తులు మీలో ఉండాలి. అదే యుక్తి అంటే. సో శక్తి కూడా కావాలి, యుక్తి కూడా కావాలి. అదే స్త్రీ సాధికారత అంటే. చిన్న విరామం తీసుకోబోతున్నాం, పరిష్కారాల గురించి మాట్లాడదాం. సంఘటనలన్నీ విన్నాం, జరిగిన వాస్తవ కథల గురించి విన్నాం, గుండెలు పిండేస్తున్నాయి చిన్నవి కొన్ని, కానీ ఇంకా భయానకమైన కూడా మన చుట్టూనే రోజు జరుగుతున్నాయి, వార్తల్లో చూస్తూనే ఉన్నాం. పరిష్కారాలు ఏమిటి మాట్లాడదాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. నా ముందు ఎన్ని అవరోధాలున్నా కూడా వెనకడుగు వేయను నేను, ఎన్ని సవాళ్ళు ఎదురైనా తల వంచను నేను. స్వాభిమానం నా సొంతం, ఆత్మగౌరవం నా ఆయుధం. ఎలా పోరాడాలో తెలుసు, ఎలా గెలవాలో కూడా తెలుసు. అందుకే నేను శక్తి. మనం ఈరోజు లైంగిక వేధింపులు ఇంకా ఇతరత్ర తీవ్రమైన సంఘటనల గురించి మాట్లాడుతున్నాం. దీనికి పరిష్కారం లేదా? ప్రతి పూట ప్రతి 3 నిమిషాలకి 2 నిమిషాలకి అనే విధంగా గణాంకాలు చెప్తున్నాయి మనకి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అని చెప్పి. మరి దీనికి పరిష్కారం ఏంటి? హూ విల్ టాక్ అబౌట్ సొల్యూషన్స్? ఏం చేయాలంటారు? చట్టాల్లో మార్పు రావాలంటారా? పోలీసులను ఆశ్రయిస్తే లేదు షీ టీమ్స్ని ఆశ్రయిస్తే మనకి
హెల్ప్ దొరుకుతుంది అనుకుంటారు. లేదు ఎంతమంది ఇంకా బాగా ఉండాలి వాళ్ళ రిసెప్షన్, ఎందుకంటే ఏదో వెళ్ళాం ఏంటమ్మా ఏంటి అని విసుక్కుని మాట్లాడతారా పోలీసులు? ఇన్ జనరల్ చెప్తున్నాం, స్పెసిఫిక్గా కాదు. ఎవరు మాట్లాడతారు? పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? స్పందన సరిగ్గా ఉందా పోలీస్ వ్యవస్థలో? ఎనీబడి హియర్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న నాన్నలు ఉన్న కొడుకులు కానీ కూతురు కానీ ఉన్నారా? ప్రతిసారి డాడీ గురించి మాట్లాడుకోవడం కన్నా కూడా వాళ్ళు మనకి ఇచ్చిన ధైర్యం గురించి మాట్లాడుకోవాలి కదా, అందుకనే ఫస్ట్ ధైర్యం గురించే మాట్లాడుకుంటాం. ఫస్ట్ చెప్పాలంటే నా ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ నేను వైజాగ్లో ఉండేదాన్ని, మా పేరెంట్స్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. నేను ప్రతిసారి కూడా వైజాగ్ నుండి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తూ ఉంటాను అండ్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా కూడా. అలా ట్రావెల్ చేసేటప్పుడు ది Jan 18, 2016 ఐ హ్యావ్ రిమెంబర్డ్ వెరీ లాట్. ట్రైన్లోన ఫస్ట్ టైం ఒకరిని చాలా విచిత్రంగా చూడాల్సి వచ్చింది. హీ ఈజ్ ట్రావెలింగ్ విత్ హర్ డాటర్ అండ్ హీ ఈజ్ ట్రయింగ్ టు టీజ్ అనదర్ గర్ల్స్ who are there in that compartment, that all. And mostly I'm one of the person who have teased by him. ఏడిపించాడు నిన్ను? ఏంటి ఎలా ఏడిపించాడు? నీకు ఎలా తెలిసింది? అంటే వచ్చిన వెంటనే కన్ను కొట్టడం, లేకపోతే దగ్గరకు వచ్చి ఏమంటారు ఫ్లయింగ్ కిస్ అలా ఇవ్వటం, దూరం నుండి ఎక్స్ప్రెషన్స్ మార్చడం అలా చేస్తున్నారనమాట. నా ఒక్కదానికి అని అనుకుంటే పక్క వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, కానీ వాళ్ళు అడగడానికి భయపడుతున్నారు. నేను అడగడానికి భయం అని కాదు, ఫస్ట్ ఏమవుతుందో అని అనుకున్నాను. కానీ ఎందుకో మళ్ళీ నేను ఒక్కదాన్నే కాదు కదా ఫేస్ చేసేది, చాలామంది ఫేస్ అవుతున్నారు. అలాంటప్పుడు ఏంటి ప్రాబ్లం బయటికి చెప్పడానికి అని అనిపించింది. అందుకని ఇంకా లేచి వెంటనే ముందు మా డాడీకి కాల్ చేశా. డాడీ వాట్ ఐ హ్యావ్ షుడ్ డూ, నేనేం చేయాలి, ఇలా జరుగుతుంది అని అడిగాను. ఇంకా డాడీకి అడగగానే డాడీ అన్నారు ఒకసారి చూసిన వెంటనే పోలీసులకి ఎవరికైనా చెప్పు అని అన్నారు. కానీ నాకేమనిపించిందంటే వాళ్ళతో ఎందుకు చెప్పించడం అని అనిపించి డైరెక్ట్గా నేనే అడిగా, అసలు మీకు ఇలా చేయడానికి ఏమైనా ఉందా, ఇంత చిన్న పిల్ల అమ్మాయి కూడా ఉంది మీకు, అయినా కూడా మీరు ఇంతలా రియాక్ట్ అవుతున్నారే, అసలు ఫ్యూచర్లో మీ అమ్మగారిని ఒకసారి ఆలోచించుకోండి, ఆ ప్లేస్లోనా ఏం చేస్తారు. ఏమన్నారు, పారిపోవడానికి ట్రై చేశారు, పోలీస్ వచ్చారు, బట్ హీ డోంట్ అండర్స్టాండ్ ది తెలుగు అండ్ హీ డోంట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వన్ మోర్ బ్రదర్ హ్యావ్ గాట్ మీ రియల్లీ వెరీ మచ్ హ్యాపీ టు హ్యావ్ హిమ్. అన్న పేరేంటి? విశాల్. విశాల్ అన్న ఎక్కడున్నా కూడా సలాం. ఆ అమ్మాయికి చప్పట్లు కొట్టండి. ఆడపిల్లల పెంపకం ఎలా ఉంటుంది? అణిగిమణిగి ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు, ప్రశ్నించొద్దు అనే సర్దుకుపో, అడ్జస్ట్ అయిపో అని జరుగుతుంది. ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? ఇలాంటి పరిస్థితులు అడ్జస్ట్ అవ్వాలా చెప్పండి. నేను నవీన్ అండ్ ఫ్రమ్ నంద్యాల్. నేను ఇప్పుడు ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలనుకుంటాను. యాక్చువల్లీ ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన విషయాలన్నీ నాకు ఇలా జరిగింది, ఇలా అయిపోయాను, అలా ఉన్నాయి. నేను చెప్పే విషయంలో ఒక అమ్మాయి తన సూసైడ్ నాట్ ప్రాక్టికలీ సూసైడ్, షీ వెంట్ టు సూసైడ్ థాట్స్, ఆల్మోస్ట్ సూసైడ్ థాట్స్. ఇది ఎలా జరిగింది అంటే, వన్స్ ఐ వెంట్ టు ఏ మ్యారేజ్ ఈవెంట్, దేర్ ఐ మెట్ హర్. ఆమె ఏమనిందంటే, నాకు ఒక అతను ఇలా బస్ స్టాప్లో ఇలా వేధిస్తున్నాడు అని చెప్పింది. నేను అన్నాను, మీ ఫ్రెండ్, అదే నీకు నాకు కామన్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి తెలుసా అని చెప్పాను. నో, తనకు చెప్తే ఏమనుకుంటుందో అని ఫీల్ అవుతున్నాను అని. నీకు బ్రదర్ ఉన్నాడు కదా, తను చెప్పచ్చు కదా అన్న. మా బ్రదర్ అయితే సీరియస్గా రియాక్ట్ అవుతాడు అని చెప్పింది. మీ పేరెంట్స్ చెప్పచ్చు కదా అంటే వాళ్ళు బాధపడతారండి. అండ్ ఇలాంటి విషయాలు సైబర్ క్రైమ్లో చేయలేం. షీ టీమ్స్ ఉన్నాయి, షీ టీమ్స్కి ఇలాంటివి చెప్పచ్చు కదా అంటే వాళ్ళకి చెప్తే అది ఇంకా సీరియస్ అవుతుంది. మరి నాకెందుకు చెప్తున్నావు అని అడిగితే, ఒక అనానిమస్ పర్సన్కి చెప్పడం మేలు అనిపించేలా ఉంది నాకు. అంటే నేనేమనుకున్నా అంటే, ఒక బాయ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కవాడితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాడు. అది ఎలాంటి ప్రాబ్లం అయినా వాడికి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే షేర్ చేసుకుంటాడు. మనం ఇప్పుడు అమ్మాయిలు ఇంత ఫుల్ టాలెంటెడ్, ఇంత హైలీ టాలెంటెడ్ ఇన్ ఏ ఫీల్డ్ అయినా కాంపిటేటివ్ పడేలా ఉన్నాం అనుకున్నాను. కొంతమంది అమ్మాయిలు ఇంకా సప్రెస్డ్గానే, సెన్సిటివ్గానే ఉన్నారు. ఐఎమ్ ధాత్రి. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ సమ్ యాప్స్, కొన్ని యాప్స్ డిజైన్ చేస్తున్నారు. సో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు గర్ల్స్కి ఇఫ్ దే యూజ్ దట్ నెంబర్ పోలీసులకి వెళ్తుంది, సో దే విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్. బట్ ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్ టు కమ్ to reach there. And at the same time, what question do I have is, we all know that Nirbhaya Act. According to her, tanu chanipoyinappudu she attack jarigin December 16 and she died on December 29th.
13 days తను అలా ఉండి చనిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటి వాళ్ళు కేసు తీసుకున్నప్పుడు దే ఫౌండ్ ద క్రిమినల్స్ని పట్టుకున్నారు. బట్ ఇట్ టుక్ ఫర్ దెమ్ 5 years టు పనిష్ దెమ్. వై కాంట్ దే పనిష్ విత్ ఇన్ 1 or 2 years? దే హ్యావ్ టు సర్క్యులేట్ ఇట్ ఆల్ ద వరల్డ్. వాళ్ళు మొత్తం అంతా చూపించి చాలా హార్డ్గా పనిష్ చేస్తే, లైక్ నాట్ ఆల్ మెన్ ఆర్ డూయింగ్ లైక్ దట్, ఓన్లీ సమ్ మెన్. అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ ఫీల్ టెన్స్డ్, ఇలా ఉండకూడదు. వై ద గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ యాక్షన్ ఇమీడియట్లీ? జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. సో జరగాల్సిన టైంలో న్యాయం జరగకుండా ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత, నిందాక నువ్వు చెప్పా, ఎవరు చెప్పారు 27 ఏళ్ల తర్వాత జరిగింది, అరే 17 ఏళ్ల తర్వాత. అలాగా ఈ నిర్భయ యాక్ట్ విషయంలో కూడా తను చెప్తోంది, నిర్భయ యాక్ట్ పెట్టి తర్వాత వచ్చింది, కానీ నిర్భయ సంఘటనకి కారకులైన వాళ్ళకు కూడా శిక్ష పడడానికి ఎంతకాలం పట్టింది? అఫ్కోర్స్ లాయర్లు, చట్ట న్యాయ వ్యవస్థకు ఒక ప్రోటోకాల్, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక నిర్దోషిని కూడా శిక్షించకూడదు కాబట్టి సంపూర్ణంగా ప్రూవ్ అయిన తర్వాతే చేయాలనే సంకల్పంతో న్యాయ వ్యవస్థలో జాప్యాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా మార్పు రావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రావాలి. ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలకైతే ఖచ్చితంగా వెంటనే శిక్షలు పడాలి. ఈవినింగ్ డిన్నర్ అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్ బయట వాక్ చేస్తూ ఉన్నాము. ఒక గ్రూప్ ఆఫ్ అబ్బాయిలు వెళ్తూ రోడ్డు మీద ఇంకా నడిచింది చాలండి, లోపలికి వెళ్ళండి అన్నాడు. వాడికి ఎందుకు అసలు? వాడికి ఏం పని? వాడి పని వాడు చూసుకొని వెళ్ళిపోవాలి. అండ్ అక్కడ గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు, ఒక్కడే కమెంట్ చేశాడు. మిగతా వాళ్ళందరూ చెప్పలేరా, రే ఎందుకు రా అలా మాట్లాడతావు, నీ అక్కో నీ చెల్లో అలా ఉండిద్ది కదా వేరే హాస్టల్లో అని. గ్రూప్స్గా వెళ్ళినప్పుడు మీరు అంటే అందరూ ఒకలా ఉండరు, అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళని చెప్పడం, లేకపోతే అమ్మాయిలకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అనడం కాదు వాళ్ళ చర్చ అభిమతం. ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్స్ మీరు చూశారు, జరుగుతున్నాయి. మార్పు ఎలా వస్తుంది అబ్బాయిల మనసులో? ఇప్పుడు ప్రతి ఆడపిల్లలో తల్లి చూసుకో, చెల్లి చూసుకో, పిల్లి చూసుకో, ఇలా ఇవన్నీ కిరీటాలు ఓకే. ఏమీ చూడకపోయినా కూడా ఒక స్త్రీని స్త్రీగా గౌరవించే కెపాసిటీ మనలో లేదా? విమెన్ ఎంపవర్మెంట్ సెల్, స్త్రీ సాధికారత విభాగం హెడ్ డాక్టర్ ఉషారాణి గారు ఉన్నారు. ఉషారాణి గారు చాలా బ్రిలియంట్గా మాట్లాడారు అమ్మాయిలందరూ కూడా. సో ఐఎమ్ షూర్ పార్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు యూ ఆల్సో ఫర్ ఎంపవరింగ్ దెమ్. వాట్ యూ ఫీల్ ఇస్ అ సొల్యూషన్ దీనికి? సొల్యూషన్ అంటే మేడం, ఏదైనా ఎంపవర్మెంట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ లెవెల్స్. అండ్ కమింగ్ టు నవేడేస్, ఇట్ ఈస్ ఈజీ టు బ్రింగ్ ద థింగ్స్ ఆల్సో with the available technology and available means and all those things. Suppose when we are moving alone, if we simply on our GPS, whoever is tracking us, then it is easy for us. In the same way, all the places we are having CCTV cameras and everything. If we are able to enable the technology properly, then we can save ourselves very easily. That's the one side. And coming to the second thing, everything should come from the individual, bottom from the heart. First, ourselves, we should be strong, and we ourselves treat that we can do anything, everything. Thank you very much, Dr. Garu. ఇవాళ మనం విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడాం. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అందరికీ కూడా మనసారా ధన్యవాదాలు చెప్తున్నాం. నాలోనూ యుక్తి ఉంది, నాలోనూ శక్తి ఉంది. శక్తికి ఆదిని నేను, ఆది శక్తిని నేను, నేను శక్తి కార్యక్రమం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.